హాయ్ అండి. ఉషా జనోమా మార్వెల్లా మిషన్లో బాబిన్ కేస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా రిపేర్ చేసుకోవాలని నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అసలు మనం క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇలా అయితే బాబిన్ అయితే తీసేసేయాలండి. చూడిస్తారా ఎంత డస్ట్ అయితే పట్టిందో. అలానే మనకి థ్రెడ్స్ కూడా ఒక్కొక్కసారి ఇరుక్కొని పోతాయి కదా, అప్పుడు కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి. మనకి సైడ్ బ్లాక్కి ఉంటాయి, వాటిని లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అంటే మనకి 2 పార్ట్స్ అయితే ఇలా బయటకు వస్తాయండి. ఈ రింగుకి చూసారో థ్రెడ్స్ ఎలా డస్ట్ పట్టి అయితే ఉన్నాయో. ఇప్పుడు దీన్ని అయితే కనీసం వీక్లీ వన్స్ అయినా మనం క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా ఆయిలింగ్ కూడా వేసుకొని, ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా తిప్పినప్పుడు సీలాగా వచ్చింది. దానికి ప్యారలర్గా అయితే ఈ లోపల ఆ రింగ్ అయితే సెట్ చేసుకోవాలి. తర్వాత కింద డాట్ అనేది కిందకు వచ్చేలాగా ఆ హోల్లోకి సెట్ చేయాలండి క్లీన్ చేసిన తర్వాత. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా ఈ బ్లాక్ కలర్ సెట్ చేసుకోవాలి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉషా జనోమా మార్వెల్లా మిషన్లో మీకు ఎప్పుడైనా సరే ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి పోసుకుట్టు వచ్చింది అనుకోండి, అంటే జిగ్జాక్ అనే కాదు, నార్మల్ స్టిచ్ అయినా సరే పోసుకుట్టు వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. నేను కూడా ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేశానండి. వేరే వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా ఉంటారని చెప్పి నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకైతే ఇలా వీలైతే ఇస్తారండి, మనమైతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకైతే ప్రజెంట్ 4 మీద ఉంది. 4 మీద ఉన్నప్పుడు స్టిచ్ చేస్తే పోసుకుట్టు వచ్చింది. నేనైతే 7 మీదకి సెట్ చేసుకుంటున్నాను. అలా మనం స్టిచ్ చేసే ముందు ఒకసారి అయితే అలా సెటప్లో పెట్టుకోవాలండి. తర్వాత అయితే ఈ వీల్ అండి, కరెక్ట్గా ఇదైతే మనం ఏ కుట్టు అయితే కావాలనుకుంటున్నాం దాని మీదకైతే ఎగ్జాక్ట్గా ఆ మార్క్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత ఈ వీల్ అనేది లోపలికి ఉండేటట్లుగా అయితే సెట్ చేసుకోవాలి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉషా జనోమా మార్వెల్లా మిషన్లో ఇలా ఒకవేళ క్లాత్ ఇలా ఇరుక్కుపోయిందంటే అండి ఎలా తీయాలనేది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. మనకి కింద అయితే ఇలా బాక్స్ అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత అవి తీసేసేయాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసి మనకు బాబిన్ సెక్షన్ అయితే ఒకసారి మొత్తం ఓపెన్ చేసుకోవాలి. ఇలా బాబిన్ తీసేసిన తర్వాత ఇక్కడ 2 బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి అలా అనేసిన తర్వాత మనకైతే ఒక 2 అయితే ఇలా ఓపెన్ అవుతాయండి. ఇలా ఓపెన్ అయితే ఆల్రెడీ ఇక్కడ చూసారా, నాకు దారం అయితే చిక్కుపడిపోయింది. ఇంకా నేనైతే ఇప్పుడు దారాన్ని అయితే కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత మనం ఇంకా అదంతా గుంజే కొద్దీ దారం చిక్కుపడితే ఇంకా అలా తీసేసుకోవచ్చండి. ఇంకా నేను ఇలా వీల్ని ఇలా అనేసరికి ఈజీగా అయితే వచ్చేసింది. ఈ ట్రిక్ అయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంక ఇలాంటి మిషన్ వీడియోస్ కావాలి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.